ఇప్పుడు మెడికవర్‌లో ఇప్పుడు ఎమర్జెన్సీ వార్డ్‌లో పండు చికిత్స పొందుతున్నారు. ఈయనకి 2 సర్జరీలు జరిగాయి. దీన్ని మొత్తం పర్యవేక్షించారు. మెడికవర్‌కి సంబంధించిన డాక్టర్ ప్రతాప్ రెడ్డి. ఈయన ఆర్థోపెడిక్ విభాగానికి హెడ్‌గా కూడా కొనసాగుతున్నారు. సో నమస్తే. అదే పండుకి సంబంధించిన ట్రీట్మెంట్ అవ్వడానికి ముందు మిమ్మల్ని నేను కలిశాను. అయితే ఆఫ్టర్ దట్ ఒక సర్జరీ చేయాల్సి ఉంటుందన్నారు. సర్జరీ కూడా అయిపోయింది కదా సార్? ఎట్లాగా ఏ ప్లేస్‌లో సర్జరీలు చేశారు? ఎట్లాగా ఉంది ప్రస్తుతానికి ఆయన హెల్త్ కండిషన్? అదే పండు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికైతే నిలకడగా ఉందండి. ప్రాణాపాయ పరిస్థితి నుంచి అయితే బయటపడ్డారు. ఆ రోజు మీకు చెప్పినట్టుగా ఎడమ తుంటి కీలు జారిపోవడం జరిగింది. అలాగే మోకాళ్ళ కిందన 2 కాళ్ళకి ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఆ రోజు ఎమర్జెన్సీలోనే మనం ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లడం, హిప్ జాయింట్ రెడ్యూస్ చేయడం జరిగింది. ఈ 2 కాళ్ళకి సర్జరీస్ కూడా అదే రోజు సాయంత్రం చేశాము. ఒక కాలుకి ఇంటర్లాకింగ్ నెయిల్ అనే టెక్నాలజీ ఉంటుంది కదా, స్మాల్ చిన్న కీ హోల్స్ లాగా పెట్టేసి నెయిల్ పాస్ చేసి ఎడమ కాలుకి ఫిక్స్ చేయడం జరిగింది. రెండో కాలుకి ఓపెన్ ముండ్ బాగా పెద్దగా ఉండడం వల్ల ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటే బయట నుంచి రాడ్లు పెట్టేసి దానికి మా ప్లాస్టిక్ సర్జన్ వచ్చేసి దానికి ఫ్లాప్ కవర్ అది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉంది. ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతున్నారు ఆయన. అదే ప్రస్తుతం ఆయన ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. కొన్ని గంటల్లో ఐసీయూలో ఉన్నారు. తిరిగి ఆయన బెడ్‌కి ఎప్పుడు సార్ చేసే అవకాశం ఉంది? అట్లాగే సాధారణంగా ఒక పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, ఇండివిజువల్‌గా త్వరగా బయటికి రావాలని అనుకుంటారు. ఎట్లాగ ఎన్ని రోజులు పట్టే అవకాశం? సో అందరూ కోరుకున్నట్టుగానే మేము కూడా అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటాము. కాకపోతే ప్రతి పరిస్థితికి కొంత టైం అంటూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఐసీయూలో ఉంచే చికిత్స అందిస్తున్నాం. ఎందుకంటే ఒకటి ఇవి ఓపెన్ వూండ్స్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని, 2 ఇప్పుడు జనరల్ కండిషన్ని ఎవ్రీ అవర్ మానిటర్ చేయడానికి మాకు ఐసీయూలో ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఆ పద్ధతిలో ఆయన ఐసీయూలో పెట్టి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇవాళ కానీ రేపు కానీ రూమ్కి షిఫ్ట్ చేయొచ్చని అనుకుంటున్నాను చూసి. సరే, మామూలుగా ఒక పర్సన్ గాయపడడం వేరు, ఇతను ఒక ఫెమిలియర్ డాన్సర్. మీరు కూడా యూట్యూబ్లో అట్లాగా చూసుంటారు. బట్ ఈయన మీద కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కొద్దిగా ఎర్లీగా రావాలి ఇట్లాగా. అయితే చాలా పేషెంట్లు ఇట్లాంటి ఇష్యూస్లో వచ్చి ఉంటారు. వారు ఎంతకాలంలో గతంలో అంటే ఈ పేషెంట్ కాదు, నేచురల్గా ఇలా వుండ్స్ అయ్యే వాళ్ళు ఎంతకాలంలో రికవర్ అయ్యి అవడం, నడవడం, లేకపోతే తిరిగి డ్యాన్స్ చేయడం ఇట్లాంటి సిచ్యువేషన్? సో మళ్ళీ అతని నార్మల్ పరిస్థితి రావడానికి 4 నుంచి 6 నెలలు పట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుందండి. ఇది ఏంటంటే ఈ మధ్యలో ఏమి కాంప్లికేషన్స్ రాకుండా, అంటే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా జాగ్రత్తగా ఉండగలిగితే తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకున్న ఇప్పుడు అబ్జర్వేషన్ ప్రకారం అయితే 4 నుంచి 6 నెలలు పట్టే టైం కనిపిస్తుందండి. సరే, ఇప్పుడు జనరల్గా సర్జరీ చేసేటప్పుడు ఆయన తాలూకా అదర్ థింగ్స్ చూస్తారు, అలాగే డయాబెటిక్ అట్లాంటి అదర్ కాంప్లికేట్స్ ఏమైనా ఆయనకు ఉన్నాయి అంటే మీరే చెప్తున్నారు ఇతర ఇష్యూస్ లేకపోతే ఎర్లీగా రికవర్ అవుతారు. అట్లాగే అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఆయనకు ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఆయనకి వేరే కాంప్లికేషన్స్ ఏమి లేవండి. షుగరు, బీపీలు, తర్వాత ఇంక వేరే కాంప్లికేషన్స్ అయితే ఏమీ లేవు. అదర్వైజ్ బాగానే ఉన్నారు పేషెంట్. సరే డాక్టర్ గారు, ఆయన మానసిక పరిస్థితి అంటే ఒక పేషెంట్ రికవరీ అవ్వాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంత ఉండాలి. అట్లాగా ఆయన మీరు మాట్లాడి ఉంటారు బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ, ఎట్లా ఉన్నారు ఆయన మానసిక పరిస్థితి? అందరి పేషెంట్స్ లాగే వచ్చిన వెంటనే కొంచెం టెన్షన్గా ఉండడం, తర్వాత కొంచెం బీపీ ఎక్కువ చూపించడం ఇవన్నీ జరిగాయి. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత అతను చాలా ఫాస్ట్గా రికవర్ అయినట్టే, కొంచెం మానసిక పరిస్థితి కూడా చాలా బాగుంది. ఈరోజు వెళ్తే హ్యాపీగా నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు అని కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు ఆయన. సో మానసిక పరిస్థితి చాలా బాగుంది, యాక్టివ్గా ఉన్నారు పేషెంట్. సార్ నెక్స్ట్ అంటే ఫైనల్గా మీరు డాక్టర్గా మీకు కూడా ఇప్పుడు బాధ్యత అంటే ఎవ్రీ పేషెంట్ ఇష్యూలో ఉంటుంది. ఈయన అభిమానులు చాలామంది ఉన్నారు, త్వరగా రావాలి ఇట్లాగా. వాళ్ళ అభిమానులకు ఏం చెప్దాం అనుకున్నారు అంటే ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి? సో అభిమానులు ఎవరు గాబరా పడాల్సిన అవసరం లేదండి. మళ్ళీ ఆయన్ని డ్యాన్స్ చేసే పరిస్థితి తీసుకురావాలని మేము అందరం కోరుకుంటున్నాము. తప్పకుండా మీ అందరితో పాటు నేను కూడా ఆయన డ్యాన్స్ చూద్దామని కోరుకుంటున్నాను. ఆ పరిస్థితి వస్తుంది. అందరూ ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది పండుగకు సంబంధించి 2 సర్జరీలు చేసిన డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారి మాటలు ఒక రకంగా అందరిలో కూడా ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. ఆయన పండుగకు సంబంధించిన వీడియోస్, డ్యాన్స్ గతంలో చూశాను. అట్లాగే అందరికంటే తాను కూడా త్వరగా అంటే ఒక రకంగా డ్యాన్స్ అభిమాని, డ్యాన్స్ చూసిన వ్యక్తి మాత్రమే కాకుండా ఒక సర్జన్గా కూడా కొంత ఎక్కువ బాధ్యత ఉన్నట్టు డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఫీల్ అవుతున్నారు. అది త్వరగానే ఆయన కోలుకోవడమే కాకుండా తిరిగి డ్యాన్స్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. దీని నేపథ్యాన అభిమానులు కావచ్చు, లేక ఆయన బంధువులు కానీ ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే మించి కొంత ఆత్మవిశ్వాసంతో కూడా ఈరోజు పండుగ ఉన్నట్టు డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారి మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. పండుగకి సంబంధించిన ట్రీట్మెంట్ అవ్వడానికి ముందు మిమ్మల్ని నేను కలిశాను. అయితే ఆఫ్టర్ దట్ ఒక సర్జరీ చేయాల్సి ఉంటుందన్నారు. సర్జరీ కూడా అయిపోయింది కదా సార్? ఎట్లాగ ఏ ప్లేస్లో సర్జరీలు చేశారు? ఎట్లాగ ఉంది ప్రస్తుతానికి ఆయన హెల్త్ కండిషన్?
అదే పండు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికైతే నిలకడగా ఉందండి. ప్రాణాపాయ పరిస్థితి నుంచి అయితే బయటపడ్డారు. ఆ రోజు మీకు చెప్పినట్టుగా ఎడమ తుంటి కీలు జారిపోవడం జరిగింది. అలాగే మోకాళ్ళ కిందన 2 కాళ్ళకి ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఆ రోజు ఎమర్జెన్సీలోనే మనం ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లడం, హిప్ జాయింట్ రెడ్యూస్ చేయడం జరిగింది. ఈ 2 కాళ్ళకి సర్జరీస్ కూడా అదే రోజు సాయంత్రం చేశాము. ఒక కాలుకి ఇంటర్లాకింగ్ నెయిల్ అనే టెక్నాలజీ ఉంటుంది కదా, స్మాల్ చిన్న కీ హోల్స్ లాగా పెట్టేసి నెయిల్ పాస్ చేసి ఎడమ కాలుకి ఫిక్స్ చేయడం జరిగింది. రెండో కాలుకి ఓపెన్ వుండ్ బాగా పెద్దగా ఉండడం వల్ల ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అంటే బయట నుంచి రాడ్లు పెట్టేసి దానికి మా ప్లాస్టిక్ సర్జన్ వచ్చేసి దానికి ఫ్లాప్ కవర్ అది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా నిలకడగా ఉంది. ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతున్నారు ఆయన. అదే ప్రస్తుతం ఆయన ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. కొన్ని గంటల్లో ఐసీయూలో ఉన్నారు. తిరిగి ఆయన బెడ్కి ఎప్పుడు సార్ చేసే అవకాశం ఉంది? అట్లాగే సాధారణంగా ఒక పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, ఇండివిజువల్గా త్వరగా బయటికి రావాలని అనుకుంటారు. ఎట్లాగ ఎన్ని రోజులు పట్టే అవకాశం? సో అందరూ కోరుకున్నట్టుగానే మేము కూడా అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటాము. కాకపోతే ప్రతి పరిస్థితికి కొంత టైం అంటూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఐసీయూలో ఉంచే చికిత్స అందిస్తున్నాం. ఎందుకంటే ఒకటి ఇవి ఓపెన్ వూండ్స్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని, రెండు ఇప్పుడు జనరల్ కండిషన్ని ఎవ్రీ అవర్ మానిటర్ చేయడానికి మాకు ఐసీయూలో ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఆ పద్ధతిలో ఆయన ఐసీయూలో పెట్టి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇవాళ కానీ రేపు కానీ రూమ్కి షిఫ్ట్ చేయొచ్చని అనుకుంటున్నాను చూసి. సరే, మామూలుగా ఒక పర్సన్ గాయపడడం వేరు, ఇతను ఒక ఫెమిలియర్ డాన్సర్. మీరు కూడా యూట్యూబ్లో అట్లాగే చూస్తుంటారు. బట్ ఈయన మీద కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కొద్దిగా ఎర్లీగా రావాలి ఇట్లాగా. అయితే చాలా పేషెంట్లు ఇట్లాంటి ఇష్యూస్లో వచ్చి ఉంటారు. వారు ఎంతకాలంలో గతంలో, అంటే ఈ పేషెంట్ కాదు, నేచురల్గా ఇలా వుండ్స్ అయ్యేవాళ్ళు ఎంతకాలంలో రికవర్ అయ్యి అవడం, నడవడం, లేకపోతే తిరిగి డ్యాన్స్ చేయడం, ఇట్లాంటి సిచ్యువేషన్? సో మళ్ళీ అతని నార్మల్ పరిస్థితి రావడానికి 4 నుంచి 6 నెలలు పట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుందండి. ఇది ఏంటంటే ఈ మధ్యలో ఏమి కాంప్లికేషన్స్ రాకుండా, అంటే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా జాగ్రత్తగా ఉండగలిగితే తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకున్న ఇప్పుడు అబ్జర్వేషన్ ప్రకారం అయితే 4 నుంచి 6 నెలలు పట్టే టైం కనిపిస్తుందండి. సరే, ఇప్పుడు జనరల్గా సర్జరీ చేసేటప్పుడు ఆయన తాలూకా అదర్ థింగ్స్ చూస్తారు, అలాగే డయాబెటిక్ అట్లాంటి అదర్ కాంప్లికేట్స్ ఏమైనా ఆయనకు ఉన్నాయి? అంటే మీరే చెప్తున్నారు ఇతర ఇష్యూస్ లేకపోతే ఎర్లీగా రికవర్ అవుతారు. అట్లాగే అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఆయనకు ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఆయనకి వేరే కాంప్లికేషన్స్ ఏమి లేవండి. షుగరు, బీపీలు, తర్వాత ఇంక వేరే కాంప్లికేషన్స్ అయితే ఏమీ లేవు. అదర్వైజ్ బాగానే ఉన్నారు పేషెంట్. సరే డాక్టర్ గారు, ఆయన మానసిక పరిస్థితి అంటే ఒక పేషెంట్ రికవరీ అవ్వాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంత ఉండాలి. అట్లాగే ఆయన మీరు మాట్లాడి ఉంటారు బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ, ఎట్లా ఉన్నారు ఆయన మానసిక పరిస్థితి? ఎట్లా? అందరి పేషెంట్స్ లాగే వచ్చిన వెంటనే కొంచెం టెన్షన్గా ఉండడం, తర్వాత కొంచెం బీపీ ఎక్కువ చూపించడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత అతను చాలా ఫాస్ట్గా రికవర్ అయినట్టే. కొంచెం మానసిక పరిస్థితి కూడా చాలా బాగుంది. ఈరోజు వెళ్తే హ్యాపీగా నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు అని కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు ఆయన. సో మానసిక పరిస్థితి అయితే చాలా బాగుంది, యాక్టివ్గా ఉన్నారు పేషెంట్. సార్, నెక్స్ట్ అంటే ఫైనల్గా మీరు డాక్టర్గా మీకు కూడా ఇప్పుడు బాధ్యత, అంటే ఎవ్రీ పేషెంట్ ఇష్యూలో ఉంటుంది. ఈయన అభిమానులు చాలామంది ఉన్నారు, త్వరగా రావాలి ఇట్లాగా. వాళ్ళ అభిమానులకు ఏం చెప్దాం అనుకున్నారు అంటే ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి? సో అభిమానులు ఎవరు గాబరా పడాల్సిన అవసరం లేదండి. మళ్ళీ ఆయన్ని డ్యాన్స్ చేసే పరిస్థితి తీసుకురావాలని మేము అందరం కోరుకుంటున్నాం. తప్పకుండా మీ అందరితో పాటు నేను కూడా ఆయన డ్యాన్స్ చూద్దామని కోరుకుంటున్నాను. ఆ పరిస్థితి వస్తుంది. అందరూ ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది పండుగకు సంబంధించి 2 సర్జరీలు చేసిన డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారి మాటలు ఒక రకంగా అందరిలో కూడా ఒక ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. ఆయన పండుగకు సంబంధించిన వీడియోస్, డ్యాన్స్ గతంలో చూశాను. అట్లాగే అందరికంటే తాను కూడా త్వరగా, అంటే ఒక రకంగా డ్యాన్స్ అభిమాని, డ్యాన్స్ చూసిన వ్యక్తి మాత్రమే కాకుండా ఒక సర్జన్గా కూడా కొంత ఎక్కువ బాధ్యత ఉన్నట్టు డాక్టర్ ప్రతాప్ రెడ్డి ఫీల్ అవుతున్నారు. అది త్వరగానే ఆయన కోలుకోవడమే కాకుండా తిరిగి డ్యాన్స్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. దీని నేపథ్యాన అభిమానులు కావచ్చు, లేక ఆయన బంధువులు కానీ ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే మించి కొంత ఆత్మవిశ్వాసంతో కూడా ఈరోజు పండుగ ఉన్నట్టు డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారి మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.